హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతో స్పెషల్ గెస్ట్ అండి. ఆ గెస్ట్ ఎవరు కాదు, డాక్టర్ పవన్ సత్య గారు మనతో ఉన్నారు. చాలా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి అండ్ హెల్త్ ఇష్యూస్ మీద కొన్ని డౌట్స్ ఉన్నాయి. సార్ని అడిగి తెలుసుకుని ప్రయత్నిద్దాం. నమస్తే సార్. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? ఫైన్ అండి, బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? చాలా హ్యాపీగా ఉన్నానండి. చాలా మంది ఇప్పట్లో చూస్తే ట్రెండ్ ఒకటి అయిపోయింది. ఏంటంటే వెయిట్ లాస్ అయినా వెయిట్ గెయిన్ అయినా జిమ్ అనేది ఒకటి ఫార్ములాని ఎంచుకుంటున్నారు. జిమ్ అనేది మన డైలీ లైఫ్ లో జిమ్ కి వెళ్తుంటారు కొంతమంది, కానీ కొంతమంది నార్మల్ గా జిమ్ చేస్తుంటారు వస్తుంటారు. కానీ కొన్ని మేము వీడియోస్ చూస్తుంటాం, కొంతమంది మేము ప్రాక్టికల్ కూడా చూడడం జరిగింది. ఓవర్ లిఫ్ట్ చేస్తుంటారు. ఎందుకంటే అంత హెవీ జిమ్ అవసరం ఆ బాడీకి? నార్మల్ ఫిట్నెస్ కోసం అయితే మాత్రము అసలుకి అంత ఇగో లిఫ్టింగ్ అంటాం అనమాట. అంత వెయిట్స్ అవసరం లేదు. నార్మల్ ఫ్లెక్సిబిలిటీ, లీన్ మజిల్స్ అందరికి అవసరం, కావాల్సింది అదే అనమాట. బట్ చాలా మంది ఏం చేస్తారంటే అక్కడ ఎవరో చేస్తుంటారు. ఒకసారి ఒక ఫీమేల్ అమ్మాయి ఇట్లా పాస్ అయింది అనుకో, స్టార్ట్ బుష్ వెయిట్ లిఫ్ట్ చేయడం స్టార్ట్ చేస్తారు. అంటే చూడడానికి కానీ దీనికి కానీ ఇది కానీ బల్కింగ్ అనేది నా ప్రాసెస్ లో ఓన్లీ బాడీ బిల్డింగ్ ఉండే వాళ్ళకి మాత్రమే వాళ్ళకి సెట్ అవుతుంది. రెగ్యులర్ వాళ్ళకి నువ్వు దానిపైనే బ్రెడ్ అండ్ బటర్ ఉండే వాళ్ళకి కూడా సెట్ అవుతుంది. అరే నీకు అది కాదు లైఫ్ స్టైల్, వాడు అట్లా ఉన్నాడు నీకు కూడా అట్లా కావాలని స్టీరాయిడ్స్ తీసుకోవడం స్టార్ట్ చేస్తారు. అనబాలిక్స్ అంటే ఇవి తీసుకోవడం స్టార్ట్ చేస్తారు. బట్ దాని వల్ల గ్రోత్ హార్మోన్స్ తీసుకోవడం స్టార్ట్ చేస్తారు. దాని వల్ల బాడీ లాంగ్ రన్ లో ఎవ్వరికి తెలియదు అనమాట. పక్కా ఇది గ్యారెంటీ ఏంటంటే స్పర్మ్ కౌంట్ 0 అవుతుంది అనమాట కొన్ని రోజుల తర్వాత. కానీ ఇది కానీ నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అనమాట. ఇప్పుడు మన పాథాలజిస్ట్ మా డాక్టర్ నవీనే చాలా మందికి ఇంజెక్షన్స్ ఇచ్చాడు అనమాట తెలిసిన వాళ్ళకి. బట్ నేను చెప్తున్నాను కదా, ఆ అబ్బాయికి ఇప్పుడు పిల్లలు కూడా పుట్టట్లేదు, స్పర్మ్ కౌంట్ 0 అయ్యింది. నేను అదే అనేది, లాంగ్ రన్ లో మనం చేసేది కానీ చిన్న చిన్న తప్పుల వల్ల ఎఫెక్ట్ అనేది ఘోరంగా ఉంటుంది అనమాట. నువ్వు తీసుకున్న లిమిటెడ్ లో తీసుకొని అది నీకు బాడీ బిల్డింగ్ వెళ్ళిపోయింది, ఆ టైంకి సరిపోతుంది. బట్ లాంగ్ రన్ లో తీసుకునే వాళ్ళకి అది డేంజర్. నెక్స్ట్, జిమ్ చేయడం కరెక్టా కాదంటే, జిమ్ పోతే ఏంటంటే ఇంట్లో చేయడానికి జిమ్ కి డిఫరెన్స్ ఏంటంటే ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ నీ మైండ్ సెట్ అనమాట. ఇప్పుడు నేను వెళ్ళే జిమ్ లోనే ఆల్మోస్ట్ సెలబ్రిటీస్ అందరూ వస్తారు. లైక్ పంజాబ్ వైష్ణవ్ తేజ్, మంచు మనోజ్, హీరోయిన్స్ కానీ వస్తారు. వాళ్ళు ఎందుకు వస్తారు? వాళ్ళకి ఇంట్లో జిమ్ ఉంటుంది అయినా కూడా వస్తారు. ఏంటంటే మైండ్ డైవర్షన్ కోసం అనమాట. అంటే జిమ్ పోగానే తెలియని ఒక ఎక్సైట్మెంట్, హ్యాపీనెస్, వాళ్ళు చేస్తున్న మోటివేషన్, చుట్టూ ఉన్న సరౌండింగ్స్, ఇవన్నీ హ్యాపీనెస్ ఇస్తాయి అనమాట. రెగ్యులర్ ఇచ్చేదానికంటే ఇది ఇంకా కొద్దిగా ఎక్కువ హ్యాపీనెస్ ఇస్తుంది. ఆ ఎన్విరాన్మెంట్ చూడగానే కూడా చేయాలనిపిస్తుంది అనమాట నీకు. సో అలా అందుకు జిమ్ వెళ్ళి జిమ్ చేస్తారు. అఫోర్డబుల్ లేని వాళ్ళు జిమ్ చేయాల్సిన అవసరం లేదు. డంబెల్స్ 2 లేకపోతే రెసిస్టెన్స్ బ్యాండ్స్ అని దొరుకుతాయి స్ట్రెంత్ ట్రైనింగ్. అప్పర్ లింబ్, బైసెప్స్, ట్రైసెప్స్, బ్యాక్, లెగ్స్, ఇవి రెగ్యులర్ గా చేసుకుంటూ లైఫ్ లీడ్ చేస్తే నువ్వు ఎక్కడైనా చెయ్యి, ఈ భూమి మీద ఎక్కడైనా చెయ్యి. జిమ్ కే పోవాలని రూల్ లేదు. చేసుకొని స్ట్రెంత్ ట్రైనింగ్ చేసుకొని నీకుండే ప్రాబ్లమ్స్, హెల్త్ ఇష్యూస్ అన్ని వెళ్ళిపోతాయి. అది గ్యారంటీ. హెల్త్ ఇష్యూస్ అన్ని ఏవైతే ఉన్నా కూడా అన్ని రివర్స్ అయిపోయి నార్మల్ అయిపోతాయి, బాగుంటావు. సో అలా అనమాట జిమ్ వల్ల. అండ్ చాలా మంది జిమ్ వెళ్తే వెయిట్ లాస్ అవుతారని అంటారు. కంపల్సరీ వెయిట్ లాస్ అవుతారా అండి? ఆయన తర్వాత జిమ్ చేసినంత వరకు వెయిట్ లాస్ లోనే ఉంటారనుకోండి, తగ్గారనుకోండి, వెయిట్ తగ్గిన తర్వాత కూడా ఒకవేళ జిమ్ ఆపేస్తే గనక మళ్ళీ వెయిట్ గెయిన్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? ఇది అందరికి ఉండే డౌట్ పాపం, మొత్తం హోల్ ఇండియాలోనే అందరికి ఉండే డౌట్ అనమాట. జిమ్ ఆపేస్తే ఇది ఉంటుందా అని. అరే నువ్వు జిమ్ ఆపేసినా కూడా నీ వర్క్ వల్ల ఏమిటి వల్ల ఆపేసావు అనుకో, క్యాలరీ డెఫిసిట్ పైన అంటే నువ్వు తినే ఫుడ్ లిమిటెడ్గా తింటూ, మంచి ప్రోటీన్ ఫుడ్ తింటూ, కొద్దిగా క్యాలరీస్ ఎక్కువ ఉండే ఫుడ్స్ని తక్కువ చేసి, ఇప్పుడు రైస్ ఐటమ్ తిను, తక్కువ పెట్టేసుకొని కర్రీస్ ఎక్కువ తినడము, లేకపోతే మార్నింగ్ వెజ్జెస్తో స్టార్ట్, ఫైబర్ ఫుడ్, ఇవి తీసుకుంటుంటూ నువ్వు మొత్తం క్యాలరీస్ ఎక్కువ తింటానంటే ఆల్మోస్ట్ నేను 4000 5000 కన్జ్యూమ్ చేస్తాను అన్ని క్యాలరీస్ అంటే, నువ్వు బాడీకి ఎంత తీసుకోవాలి? డైలీ 2000 క్యాలరీస్ ఎంత తీసుకోవాలి? క్యాల్కులేటెడ్ గా తింటూ ఉంటే మాత్రం నువ్వు అస్సలు సచ్చినా కూడా బరువు పెరగవు. తెలియక అందరూ క్యాలరీస్ ఎక్కువ తినేసి లిమిటెడ్ గా లేకుండా, ఇప్పుడు జిమ్ చేసేటప్పుడు నువ్వు ఎంత క్యాలరీస్ తిన్నావో, జిమ్ చేస్తుంటావు కాబట్టి క్యాలరీస్ ఎక్కువ బర్న్ అయ్యి నువ్వు ఒక షేప్ లో ఉంటావు అనమాట. బట్ జిమ్ చేయనప్పుడు నువ్వు ఖాళీగా ఉంటావు కాబట్టి క్యాలరీస్ తక్కువ తినడం వల్ల ఏంటంటే నువ్వు క్యాలరీస్ ఎక్కువ పెరగడం వల్ల నువ్వు వెయిట్ కూడా పుట్టాన్ అవుతుంటావు అనమాట. సో అందుకే క్యాలరీస్ తక్కువ తీసుకుంటే మాత్రం ఎటువంటి బరువు పెరగవు. అది మిత్ అనమాట, తప్పు అది ఎవరైతే అనుకుంటారో.